చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగియుండుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానం. అది మంటి పెంకు, దాని మీద వెండి పూత పూసారు అనుకోండి, ఇది మంటి పెంకు అనుకోరు, వెండితో చేసిన వస్తువు అనుకుంటారు. ఆ కాలంలో పరిసయ్యులు శాస్త్రులు కూడా ఇదే రీతిగా ఉండేవారు. వారు వేదాలు వల్లించేవారు, నీతులు చెప్పేవారు. వారు పైకి నీతులు చెప్పేవారు కానీ వారు కడుపులో చాలా కుళ్ళు కుసిద్ధం ఉండేది. వారు పైకి చాలా గంభీరంగా చెప్పేవారు. మత్తయి సువార్తికుడు ఈ రీతిగా వ్రాశాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాల్లో ఈ రీతిగా ఉంది. అయ్యో అనే మాట 9 పర్యాయాలు